బూమ్రా వికెట్ తీసి ఆల్మోస్ట్ 5 మ్యాచెస్ అయితుంది. లాస్ట్ మ్యాచ్‌లో ముంబై మ్యాచ్‌లో బూమ్రా లాస్ట్ ఓవర్ ఫినిష్ చేసిన తర్వాత వికెట్‌లెస్‌గా అలా ఒక సాడ్ ఫీలింగ్ తోటి ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మనకు చూడ్డానికి చాలా బాధగా ఉంది. బూమ్రా అలా ఆ ఫేస్‌లో ఎప్పుడు చూడలేదు. అవును. అంత పెర్ఫార్మ్ చేస్తున్నాడు. బెస్ట్ ఇస్తున్నాడు గానీ వికెట్స్ పట్టలేదు. ప్లస్ ముంబై పెర్ఫార్మ్ చేయకపోవడం అనేది ఆన్ ద ఫీల్డ్ వాళ్ళ బాధను చూస్తుంటే రోహిత్ శర్మ, బూమ్రా వీళ్ళ బాధ చూస్తుంటే చాలా బాధేస్తుందిరా. బూమ్రా వికెట్స్ తీయడం కంటే టీ20లో మెయిన్‌గా ఒక ఓవర్‌కి ఎన్ని రన్స్ ఇచ్చారనేది మనం మెయిన్‌గా చూస్తాము. జనరల్ ఏమయ్యేదంటే బూమ్రా ఒక సైడ్ ఓవర్‌లో తక్కువ రన్స్ ఇచ్చి బౌండరీ ఇవ్వకుండా బౌలింగ్ చేస్తుంటే, ఇంకో సైడ్ నుంచి వేరే బౌలర్స్ వచ్చి వికెట్స్ తీసేవాళ్ళు. ఎప్పుడు అట్లా యాహ్! అయ్యేది. కానీ ఈసారి అవును. ఏమైతుందంటే బూమ్రా ఇటు సైడ్ ఎన్ని తక్కువ రన్‌లు ఇచ్చినా, అటు సైడ్ నుంచి వచ్చి ముంబై బౌలర్లు కొట్టించుకుంటున్నారు ఎక్కువ రన్‌లు. అలా అయ్యేసరికి వీళ్ళని కొడుతున్నారు. మళ్ళా ఆ తర్వాత వచ్చే బూమ్రాని కూడా కొడుతున్నారు. సో, ఇటు బూమ్రాకి వికెట్స్ పడడం లేదు. అటు సైడ్ ఆ బౌలర్స్‌కి వికెట్ పడడం లేదు. సో, అది ఎట్లయిపోయిందంటే ఒక స్పైరల్ అందరు బౌలర్స్ కొట్టించుకుంటున్నారు ముంబై వాళ్ళు. ఆల్మోస్ట్ లైక్ ఒక ఫేస్ ఆఫ్ ఐపీఎల్ లైక్ డామినేట్ చేసిన ఎంఐ 5 ట్రోఫీస్ కొట్టి చాలా ఫైనల్స్‌లో ఉండి చెన్నైని ఓడించి అంత టాప్ ఫేస్‌లో ఉన్న ఎంఐ ఇలాంటి ఫేస్‌లో చూడడం అనేది కష్టంగా ఉంది. ఫాన్స్‌కి గాని, జనరల్ ఆడియన్స్ లైక్ నేను ఎంఐ ఫ్యాన్ కాదు. నాకు కూడా బాధగా అనిపిస్తుంది. నిజంగా. ఇలాంటి ఫేజ్ వస్తదని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. సరే పోనీ మా సీఎస్‌కేకి అనుకో ప్లేయర్స్ లేరు. కొత్త ప్లేయర్స్ వచ్చారు. ఎంఐకి అందరూ మంచి ప్లేయర్సే ఉన్నారు. లైక్ వాళ్ళ టాప్ ప్లేయర్సే ఉన్నారు. వరల్డ్ కప్ విన్నర్స్ ఉన్నారు. 4 కెప్టెన్స్ ఉన్నారు. ఫారినర్‌తో కలుపుకుంటే 5 కెప్టెన్స్ ఇంతమందిని పెట్టుకొని గూడా వాళ్ళు అట్లా పెర్ఫార్మ్ చేయడం అనేది అర్థం కావట్లే ఏమైతుందో. నిన్న పే నిన్న జూస్ యాహ్! పేపర్ మీద యాక్చువల్లీ ముంబై వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్. చాలా మంది అదే గదా! క్వాలిఫైయర్స్ గూడా ఎళ్తారని జెప్పి చాలా మంది ప్రిడిక్షన్‌లో గూడా ముంబై ఉన్నది. కానీ ఆల్‌మోస్ట్ ఫస్ట్ 5 మ్యాచెస్‌లో ఓన్లీ ఒకటే మ్యాచ్ గెలిచింది. మిగతా 5 మ్యాచెస్ ఓడిపోయిన మ్యాచెస్ గూడా ఏవి క్లోజ్ మ్యాచెస్ కావు. అన్నీ చాలా తేడాతో ఓడిపోయిన మ్యాచెసే. సో, ముంబైకి నాకు తెలిసి ఈ సీజన్ కొంచెం కష్టమే అనిపిస్తుంది క్వాలిఫై అవ్వడం. బట్ వీళ్ళు ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి చాలా సార్లు క్వాలిఫై అయ్యారు. లాస్ట్‌లో వచ్చి వరుసగా 5 మ్యాచెస్, 6 మ్యాచెస్ గెలిసి క్వాలిఫై అయిన సీజన్స్ చాలా ఉన్నాయి. అవును ఉన్నాయి గానీ, అప్పుడు కెప్టెన్ వేరు గదా! రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఉండేది. నిన్న మ్యాచ్ జూసావా? నిన్న మ్యాచ్ జూస్తే హ్మ్. లైక్ డగౌట్‌లో వాళ్ళ సిట్యుయేషన్ గాని, ఫీల్డ్‌లో హార్దిక్ పాండ్యా చూపించిన ఫ్రస్ట్రేషన్ గాని, అట్మాస్ఫియరే కొద్దిగా డిస్టర్బ్డ్‌గా అనిపిస్తుంది. అవును. రోహిత్ శర్మ గూడా చాలా సార్లు కొన్ని డగౌట్‌లో కూర్చొని అసలెందుకు ఏమంటారు తీసుకున్నాడు ఈ ఆ! కాల్ అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం. నీ అండ్ లైక్ ఇంకోటి అంతకుముందు మ్యాచ్‌లో షర్ఫన్ రుదర్ఫోర్డ్ చాలా బాగా ఆడతాడు. బట్ నిన్న 13థ్ ఓవర్‌లో అరౌండ్‌లోనో వికెట్ పడ్డప్పుడు షర్ఫన్ రుదర్ఫోర్డ్ పంపించకుండా హార్దిక్ పాండ్యా వస్తాడు. ఏంటి లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలని చెప్పి. అక్కడ హార్దిక్ వచ్చి అక్కడ సరిగ్గా హార్దిక్ కూడా చాలా బిలో అరౌండ్ 100 స్ట్రైక్ రేట్‌తోని ఆడి అక్కడ మొమెంటం పోద్ది. ఇటు సైడ్ డికాక్ సెంచరీ చేసినా కూడా వాళ్ళు పెద్దగా స్కోర్ చేయలేదు ముంబై. సో, హార్దిక్ యాహ్! కొన్ని కెప్టెన్సీ‌గా కొన్ని తీసుకునే డెసిషన్స్ కూడా కొంచెం ఇట్స్ నాట్ హెల్పింగ్ ముంబై. యాహ్! డెసిషన్స్ ప్లస్ హార్దిక్ పర్సనల్ ఫార్మ్ గూడా హ్మ్. యాస్ ఎ బ్యాటర్. యాస్ ఎ బ్యాటర్ అవును. తిలక్ వర్మ ఆడట్లేదు. రోహిత్ శర్మ ఓకే. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. సూర్యకుమార్ అసలు ఫార్మ్‌లో లేడు. సూర్యకుమార్ అసలు 1 ఇయర్ నుంచి ఫామ్‌లో లేడు. ఇండియా టీమ్‌కి ఆడలేదు. లాస్ట్ ఏంటి 1 ఇయర్ నుంచి ఈ ఏమైతుంది? సీజన్ ఐపీఎల్ కూడా ఏం ఆడలేదు. ముంబై ఫాన్స్ పాపం అనిపిస్తుంది. సో, ముంబై ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? ఈసారి మరి క్వాలిఫై అవుతారా ఐపీఎల్‌లో ఈసారి? సో, కమ్‌బ్యాక్ ఇస్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యాహ్!